హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. మనం చాలాసార్లు ఊరకనే అలా అన్నామని, ఊరకనే ఇలా ఉన్నామని, ఊరకనే అలా అనుకున్నానని చెప్తుంటాం. నిజమే, కొన్నింటికి కారణాలు ఉండవు. మనసుకి ఊరకనే అలా ఉండాలనిపిస్తుంది, అలా చేయాలనిపిస్తుంది. అలా చేసే పనులకు ఎవరికి జవాబు చెప్పనవసరం లేదు. అలా జవాబు చెప్పకుండా ఉండే పరిస్థితి ఉంటే బాగుంటుంది. కానీ అలాంటి జవాబు చెప్పనవసరం లేని పరిస్థితులు మన సమాజంలో ఎంతమందికి ఉంటాయి? ముఖ్యంగా నిరంతరం ఆంక్షల మధ్య బ్రతికే మహిళల పరిస్థితి, భర్తలను కోల్పోయాక నీ తోడుగా నేనుంటానని వృద్ధాప్యం పక్కనే చేరాక మరింత దారుణంగా తయారవుతుంది. భర్తను కోల్పోయాక ఓ వృద్ధ మహిళ ఆలోచనల్ని, ఆమెకుండే చిన్న కోరికల్ని, వాటిని తప్పుపట్టే కుటుంబాన్ని, సమాజాన్ని అద్భుతంగా చూపించిన సినిమా ఐసే హీ, అంటే అర్థం ఊరకనే. ఈ సినిమా డైరెక్టర్ కిసలై. ఇది మరపురాని సినిమా అంటారు మంచి సినిమా నిర్వాహకులు, సినీ విశ్లేషకులు ఐక బాలాజీ గారు. ఐసే హీ సినిమా మీద బాలాజీ గారు అందిస్తున్న సమీక్ష మీకోసం. అలహాబాద్ ప్రయాగ్రాజ్గా స్మార్ట్ సిటీగా మారుతున్న తరుణంలో ఆ నగరంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉండే పితృస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తుంది ఈ సినిమా. ఆ కుటుంబంలో శ్రీమతి శర్మ భర్త చనిపోతాడు. ఆమె తన భర్త లేడన్న వార్తతో శోకసంద్రంలో మునిగిపోవాలి. కానీ ఆమె అందుకు భిన్నంగా మౌనంగా ఉండటం కుటుంబ సభ్యులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భర్త చనిపోగానే ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా ఇక ఆమె రంగు చీరలు కట్టుకోకూడదని కుటుంబ సభ్యులు నిర్ణయించేస్తారు. ఆమె అపురూపంగా దాచుకున్న చీరల్ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తీసేసుకుంటారు. ఇందుకు ఆమె అనుమతి కూడా అవసరం లేదని వాళ్ళ స్థిరమైన అభిప్రాయం. ఆమె ఇక రంగు చీరలు కట్టుకోకూడదని కూడా వాళ్లే నిర్ణయించేస్తారు. అయితే శ్రీమతి శర్మ ఆ విషయంలో ఎవరితో ఘర్షణ పడదు. కానీ భర్త చనిపోయాక తాను ఇల్లు దాటి బయటికి వెళ్లాలనుకుంటుంది. తనకిష్టమైన ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకుంటుంది. ఇంటికి దగ్గరలో ఓ ముస్లిం దర్జీ దగ్గరికి వెళ్తుంది. తనకి ఎంబ్రాయిడరీ నేర్పించమని అడుగుతుంది. అందుకు ఆయన సరే అంటాడు. చాలా చక్కగా ఎంబ్రాయిడరీ నేర్చుకుంటుంది. అతనితో స్నేహంగా మాట్లాడుతుంది. కాలనీలో వృద్ధులందరూ ఒక చోట చేరి చేసే యోగా క్లాసులకు ఆమె డుమ్మా కొడుతుంది. షాపింగ్ మాల్ కి వెళ్లి చక్కగా ఐస్ క్రీమ్ కొనుక్కొని ఆసక్తిగా తింటుంది. ఓ పార్క్ లో పరిచయమైన ఓ టీనేజ్ అమ్మాయితో స్నేహం చేస్తుంది. ఆమె నడిపే బ్యూటీ పార్లర్కి వెళ్లి మొహానికి ఫేషియల్ చేయించుకొని రిలాక్స్ అవుతుంది. ఆ పిల్లతో హాయిగా మాట్లాడుకుంటూ చాలా చోట్లకి తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు, తనకు నచ్చినట్టుగా చక్కగా ఎంబ్రాయిడరీ చేసుకున్న నైటీని వేసుకొని ఇంట్లో తన గదిలో అందంగా గులాబీ పూలు గ్లాస్లో పెట్టుకుని సంతోషపడుతుంది. తనకి నచ్చినంతసేపు హాయిగా పడుకుంటుంది. ఇవన్నీ కుటుంబంలోని ఇతర సభ్యులకు జీర్ణం కాని విషయాలు. పితృస్వామ్య వ్యవస్థలో తండ్రి లేనప్పుడు, తండ్రి చనిపోయాక తల్లి కొడుకు నీడలో బతుకుతుంది. పితృస్వామ్యానికి కట్టుబడి ఉండాలనే షరతును పూర్తిగా అంగీకరించినప్పుడే వితంతువు ఇంటికి యజమాని కాగలుగుతుంది. ఇది అప్రకటిత విషయం. మిసెస్ శర్మ కుమారుడు రేడియో స్టేషన్లో కాంట్రాక్ట్ వాయిస్ ఆర్టిస్ట్. అతనికి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. పైన పోర్షన్లో తల్లి తండ్రి ఉండేవాళ్ళు, కింద పోర్షన్లో కొడుకు కుటుంబం ఉండేది. తండ్రి చనిపోయాక తల్లి పైన పోర్షన్ ఖాళీ చేసి కిందికొస్తే, పైన పోర్షన్ అద్దెకిస్తే కొంత కుటుంబానికి ఆసరాగా ఉంటుందని అతని ఆలోచన. కానీ తల్లి అందుకు అంగీకరించదు. పైగా ఆవిడ ప్రవర్తన అందరికీ కంటగింపుగా ఉంటుంది. మిసెస్ శర్మ మనవడు హిందుత్వను వంటబట్టించుకున్న ఆధునిక యోగి రాష్ట్రపు యువకుడు. అతను క్లాసులు ఎగ్గొట్టి మద్యం తాగుతుంటాడు, నగ్న చిత్రాలు చూస్తాడు. కానీ తన అక్కను మాత్రం తను చెప్పిన మాట వినాలనుకుంటాడు. తన చెప్పు చేతుల్లో ఉంచాలనుకుంటాడు. ఆమె ప్రైవసీలో జోక్యం చేసుకుంటాడు. అనుమతి లేకుండా ఆమె ఫోన్ చెక్ చేస్తాడు. జీవితాంతం అణచుకున్న కోరికలు, భర్త బతికుండగా అనుభవించిన బంధికాన జీవితం నుండి విముక్తురాలే స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న ఆ తల్లిని కొడుకు గాని, నానమ్మను మనవడు గాని, శర్మ పరివారపు స్వయం ప్రతిపాదిత గార్డియన్లు కానీ నిలువరించలేకపోతారు. ఆమె అప్పటికే ముస్లిం టైలర్కి, పార్లర్ నడిపే స్నేహితురాలకి దూరం అవుతుంది. అయినా సరే ఆమెకు ఎంబ్రాయిడరీ నేర్పించిన ముస్లిం వృద్ధ టైలర్ని ఆమె మనవడు తప్పుపట్టి వారి మధ్య స్నేహం కన్నా మరో బంధం ఉందనే తప్పుడు భావనతో అతన్ని విపరీతంగా కొడతాడు. ఆమె ఇష్టంగా కుట్టుకున్న ఎంబ్రాయిడరీ నైటీని చింపేస్తాడు. ఆమె ఇష్టంగా పెంచుకున్న మొక్కలను విధ్వంసం చేస్తాడు. అయినా ఆమె చాలా మౌనంగా ఉంటుంది. చివర్లో అందరి మీద ఒక నిరసనను తెలియజేస్తూ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయే ముందు ఆ ఇంట్లో పైన పోర్షన్ని ఎవరికిచ్చింది,
ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఏ ఊర్లో ఉంది, ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమాను ఏదైనా ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించినప్పుడు తప్పకుండా చూడాల్సిందే. పితృస్వామ్యానికి హిందుత్వ భావజాలానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సినిమా చాలా హృద్యంగా చెప్తుంది. ముస్లింలు, స్త్రీలు ఒకే భావజాలానికి బాధితులు అన్న విషయాన్ని కూడా పనిలో పనిగా మనకి చూపిస్తుంది.